గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ సైకోలు, పేటీఎం నిబ్బాలు కలిసి చాలా అద్భుతమైనటువంటి ప్లాన్ వేశాము అనుకొని ఒక ఎర్రి పప్ప పని ఒకటి చేస్తూ ఉన్నారు, ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే లోకేష్ అన్న గురించి జూనియర్ ఎన్టీఆర్ని, ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జూనియర్ ఎన్టీఆర్ని, అదేవిధంగా వారి తల్లిగారిని అవమానపరిచాడు అని. అసలు ఈ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిద్దాం. సగమే చూసేసి, కొంచెమే చూసేసి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ నేను కూడా ఏదో అవమానించాను అనుకుంటే నేనేమీ చేయలేను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు కూడా అభిమానమే. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అతను ఒక మంచి నటుడు. దీని గురించి అసలు డిస్కషన్ లేదు. అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? అనంతపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటప్రసాద్ గారు ఏదో ఒక ప్రైవేట్ ఫోన్ కాల్ సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్ని, అదేవిధంగా వారి తల్లిగారిని అవమానించారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు వీళ్ళు ఆ ఆడియో ఒకటి బయటికి రాగానే, వివాదం బయటికి రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట వైసీపీ సైకోల్ చేసినటువంటి డిమాండ్స్ ఏంటి అంటే ఆ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి అని. ఆ ఎమ్మెల్యే గారు ఇది నా వాయిస్ కాదు, ఇది ఫేక్ క్రియేట్ చేశారు అని చెబుతూనే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కనుక బాధపడి ఉంటే నేను బహిరంగంగా క్షమాపణలు అడుగుతున్నాను, నాకు నారా కుటుంబం అన్నా, నందమూరి కుటుంబం అన్నా చాలా గౌరవం అని చెప్పాడు. వాస్తవంగా అయితే ఇంతటితో ఈ వివాదం ముగిసిపోవాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట మొదట వాళ్ళు ఏ డిమాండ్ అయితే చేశారో అది ఆ శాసనసభ్యుడు నెరవేర్చేశాడు కదా. అయినా ఈ వివాదాన్ని చిలికి గాలివానగా మారుస్తూ దీన్ని తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకి, లోకేష్ అన్నకి అంటగట్టేటువంటి ప్రయత్నం వైసీపీ సైకో బ్యాచ్ చేస్తూ ఉంటే, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు తెలియకో లేకపోతే తెలిసో తెలియదు కానీ ఈ వివాదంలోకి లోకేష్ అన్నని లాగుతున్నారు. అసలు లోకేష్ అన్నకి ఏం సంబంధం? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఆ అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యుడు ఒక మాట మాట్లాడితే దానికి లోకేష్ అన్న ఏ రకంగా బాధ్యుడవుతాడు? ఒకవేళ నిజంగా లోకేష్ అన్న అనిపించాలి, జూనియర్ ఎన్టీఆర్ని అవమానపరచాలి అని అనుకుంటాడని అనుకుందాం. నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు 2 రిలీజ్ అయ్యాయి. దేవర, వార్ 2. మరి ఆ 2 సినిమాలకు కూడా టికెట్ రేట్స్ హైక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా స్పెషల్ షోలకి పర్మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. మరి పర్మిషన్లు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి లోకేష్ అన్న సహకరించకూడదు అనుకుంటే, నిజంగా జూనియర్ ఎన్టీఆర్పై ద్వేషభావం లోకేష్ అన్నకి ఉంటే ఈ సినిమాకి టికెట్ రేట్స్ హైక్స్ కానీ లేదంటే స్పెషల్ షోలకి పర్మిషన్లు కానీ వచ్చి ఉండేవా అంటే ఇక్కడ చాలా స్పష్టం. లోకేష్ అన్నకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏ రకమైనటువంటి భేదభావం లేదు. అసలు ఈ వైసీపీ సైకోలు ఏదో ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని తప్ప లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు ఇక్కడ కొంచెం బోల్డ్గానే ఒక విషయాన్ని నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏకైక సంబంధం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా భాగస్వామి అయ్యాడా, ఏమైనా చేశాడా అంటే 2009 ఎన్నికల్లో కొన్ని రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత గత 15 సంవత్సరాలుగా ఆయన రాజకీయపరమైనటువంటి కార్యకలాపాల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో కానీ, ప్రచారంలో కానీ, కార్యకర్తల కష్టం అంటే కానీ ఆయన స్పందించింది లేదు. లోకేష్ అన్న ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఒక సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలో ప్రయాణం ప్రారంభించి ఆయన కష్టంతో, ఆయన శ్రమతో ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానే ఒక అద్భుతమైనటువంటి యువనాయకుడిగా గుర్తింపు పొందాడు. అంతేనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గొంతై నిలిచాడు, వాళ్ళ కష్టంలో అండగా నిలబడ్డాడు. మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ప్రారంభించింది అంటే అది లోకేష్ అన్న ఆలోచన, అది కార్యకర్తలపై ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో 43 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి 2019 నుంచి 2024 వరకు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాతో సహా
అనేక వేల లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతా ఉంటే, వైసీపీ దాడులు చేస్తూ ఉంటే మా అందరికీ మనోస్థైర్యాన్ని ఇచ్చి, మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు అండగా నిలబడి, మా కష్టంలో మాకు నిలబడి, పార్టీని నిలబెట్టి పాదయాత్ర యువగలం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి లోకేష్ అన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి గుండె చప్పుడుగా ఉన్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎవరు అనే దాంట్లో వైసీపీ సైకోలకి ఏమన్నా క్లారిటీ లేదేమో కానీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇవాళ లోకేష్ అన్న సత్తా ఏంటో ఇవాళ చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమైపోయింది. తెలుగుదేశం భవిష్యత్తు ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా లోకేష్ అన్న మాత్రమే తెలుగుదేశం పార్టీకి మాకు నాయకుడు. నాలాంటి ఒక సామాన్యుడు తెలుగుదేశం పార్టీ కోసం ప్రతిపక్షంలో పనిచేస్తే, పోరాటం చేస్తే, నా మీద అక్రమ కేసులు పెడితే నాకు అండగా నిలిచినటువంటి నాయకుడు లోకేష్ అన్న. నాకు ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు గుర్తింపించినటువంటి వ్యక్తి లోకేష్ అన్న. ఇవాళ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ ఆయన చేసినటువంటి కృషి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా అనుమానాలు లేవు, రెండో ఆలోచనే లేదు. అటువంటప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని పోటీనో ఇంకోటనో ఎలా భావిస్తారు? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాదలుచుకుంటే లోకేష్ అన్న ఏమన్నా వద్దన్నారా? అసలు చాలా క్లారిటీగా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి యువగలం పాదయాత్రలో కూడా ఒకసారి లోకేష్ అన్న ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక చోట జూనియర్ ఎన్టీఆర్ అభిమాని జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని తీసుకొచ్చి ఊపుతూ ఉంటే ఆయన తన చేతిలోకి తీసుకొని దాన్ని ప్రజలందరికీ చూపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్పై నిజంగా ద్వేషభావం అనేది లోకేష్ అన్నకు కనుక ఉంటే ఇవన్నీ ఆయన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడా? అసలు రాజకీయాల్లోకి వస్తానన్నాడా? వస్తే తన స్థానం ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఈ వైసీపీ సైకోలు నిర్ణయించడం ఏంటి? నిజంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కంటే జూనియర్ ఎన్టీఆర్ మీద అంత అత్యధికమైనటువంటి ప్రేమ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో కార్యకర్తగానో లోకేష్ అన్న నాయకత్వాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తిగానో ఈ పార్టీకి రాబోయే 30 సంవత్సరాలు భవిష్యత్తు లోకేష్ అన్నే. అయితే అదేవిధంగా ఇంకొక చిన్న క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నా. లోకేష్ అన్న తల్లిగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమైనటువంటి భువనేశ్వరి గారిని ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారిని కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ గత కొద్ది సంవత్సరాలుగా అత్యంత దారుణంగా అవమానపరుస్తూ మాట్లాడుతుంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారా? అసలు స్పందించాలని మేము కూడా కోరుకోలే. ఎందుకు? మేము పోరాటం చేయాలనుకున్నాం, ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాం, ప్రజలు అదంతా గమనించారు, ఇవాళ తీర్పిచ్చారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఇవాళ ఎవరైతే హడావిడి చేస్తున్నారో వాళ్ళందరూ ఆ రోజు తప్పు అని ఖండించారా? అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఒకసారి డీప్గా వెళ్తే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఎవరి రికమెండేషన్తో తెలుగుదేశం పార్టీలో సీట్ సంపాదించగలిగాడు? జూనియర్ ఎన్టీఆర్ గారి రికమెండేషన్తో. అదేవిధంగా వల్లభనేని వంశీ ఎవరి రికమెండేషన్తో సీట్ సంపాదించగలిగాడు? జూనియర్ ఎన్టీఆర్ గారి రికమెండేషన్తోనే. ఆ రోజు గుడివాడలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని జూనియర్ ఎన్టీఆర్ గారి మాటకి విలువనిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొడాలి నానికి సీట్ ఇచ్చాడు. తను పార్టీ మారాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? వల్లభనేని వంశీ విషయానికి వద్దాం. అత్యంత నికృష్టుడు. ఈ దౌర్భాగ్యుడికి కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడు ఉంటే అతన్ని పక్కన పెట్టి మరీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గన్నవరం అసెంబ్లీ సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి ఈ పార్టీలో సీట్ ఇవ్వకూడదని లోకేష్ అన్న కనుక నిర్ణయించుకొని ఉంటే అసలు గన్నవరంలో ఆ పశువు మొదటిసారి శాసనసభ్యుడు అయ్యుండేవాడా? ఎటువంటి భేదభావం లేదు కాబట్టే లోకేష్ అన్న జూనియర్ ఎన్టీఆర్ని ఏనాడు పోటీగా భావించలేదు కాబట్టే గన్నవరం పశువు శాసనసభకి 2 సార్లు ఎన్నికవ్వగలిగాడు. మరి వాళ్ళిద్దరు చేసినటువంటి నీచమైనటువంటి పనులకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లోకేష్ అన్నకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తల్లి లాంటి భువనేశ్వరి దేవి గారికి కానీ ఎప్పుడన్నా క్షమాపణలు చెప్పారా? ఈ రకంగా వాళ్ళతో రాజీనామాలు చేపించాలనేటువంటి డిమాండ్లు చేశారా? అసలు ఏ శాసనసభ్యుడైతే ఈ ఆరోపణలు ఇరుక్కున్నాడో ఆ శాసనసభ్యుడు ఇది నా వాయిస్ కాదని చెప్పాడు. అయినప్పటికీ మనోభావాలు దెబ్బతని ఉంటే నేను క్షమాపణలు చెప్తా అన్నాడు, చెప్పాడు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలి కదా. దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఇదేదో అసలు జూనియర్ ఎన్టీఆర్
సినిమాల్లో ఉన్నాడు, లోకేష్ అన్న రాజకీయాల్లో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి నటుడు, దాని విషయంలో కానీ లేకపోతే ఆయన కించపరచడం కానీ ఆలోచన మాకు లేదు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించడాన్ని లోకేష్ అన్న అంటే నేను చాలా స్పష్టంగా చెప్పగలను, లోకేష్ అన్న కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. ఎందుకు అంటే ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం చూసాం. గాజులు తొడుక్కున్నావా లేకపోతే ఆడదానిలా ఏడుస్తున్నావా అనేటువంటి మాటలు వాడి మహిళల్ని కించపరచడాన్ని నేను సహించను అని చెప్పడం జరిగింది. ఇటీవల కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పారు, సినిమాల్లో కూడా మహిళల్ని కించపరిచేటువంటి సన్నివేశాలని అలౌ చేయొద్దు అని. ఆ విధంగా ఒక మహిళల్ని గౌరవించేటువంటి వ్యక్తి లోకేష్ అన్న అయితే ఆయన ఏదో అసలు ఎవరండి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు? ఆయన సొంత మనిషి, ఆయన వాళ్ళిద్దరు బావబామర్దులు, లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు. శాలిని గారు లోకేష్ గారికి అత్త అవుతుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిస్తేనే నేను సహించనని చెప్పేటువంటి వ్యక్తి తన కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళను అవమానపరచమని తన పార్టీ నాయకుడికి ఆదేశిస్తాడా? అసలు అతను క్షమాపణ చెప్పాడు అంటే అతను తప్పు చేశాడా లేదా పక్కన పెడితే లోకేష్ గారి ఆదేశాలు కానీ ఆలోచనలు కానీ తెలుసు కాబట్టే కదా ఆ శాసనసభ్యుడు అదే రోజు ఈ మాటలు నేను అనలేదు, అయినా ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షమాపణలు చెబుతున్నానని చాలా క్లారిటీగా చెప్పాడు. అయితే వైసీపీ దీన్ని రాజకీయంగా అవకాశంగా వాడుకోవడం కోసం కొంతమంది ముసుగు దొంగలు, లేకపోతే ఆ శాసనసభ్యుడిని ఏదో ఒక విధంగా రాజకీయంగా డ్యామేజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కుట్ర వలనో ఇదంతా కూడా ఇంత పెద్ద న్యూసెన్స్లా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వివాదానికి తెలుగుదేశం పార్టీకి కానీ రాజకీయానికి కానీ లోకేష్ అన్నకు కానీ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు అని నేను చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. లోకేష్ అన్న ఏ మహిళని అవమానపరచడాన్ని కూడా ఆయన అంగీకరించడు, ఆయనటువంటి పనులు చేయడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. కానీ ఈ సైకోలు చేసేటువంటి విష ప్రచారాన్ని కొంతమంది పూర్తిగా వాళ్ళకి అవగాహన లేకపోవడం వలనో లేకపోతే వాళ్ళకి ఈ రకమైనటువంటి విషప రాజకీయాల గురించి తెలియకపోవడం వలన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది ఆ ట్రాప్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రకమైనటువంటి వివాదం వచ్చినప్పుడు కొంతమంది ఆవేశంగా వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని పూర్తిగా ఒక ఆలోచన చేయండి, దీని వెనక ఏం కుట్ర ఉందనేది ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఒక క్లారిటీతో ఉండండి. జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తికి ఈరోజు రాజకీయాలకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు 100% లోకేష్ అన్నతోనే. కాబట్టి ఈ రెండు విషయాలు క్లారిటీగా ఉన్నప్పుడు అసలు ఇక్కడ వివాదమే లేదు అనేది రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.